చూడగనే చచ్చిన వాడనైతే చేతి నీచి అభయమిచ్చితివే చేతి నీచి అభయమిచ్చితివే నిన్ను చూడగనే లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని ప్రియబిడ్డలారా, సర్వలోకం ప్రభు యేసు యొక్క సిలువను ధ్యానిస్తుండగా ఈ కొద్ది వారములు సిలువ శ్రమల ధ్యానం దగ్గరికి మిమ్మల్ని నడిపించాలని ప్రభు పేరుతో కోరుతుంటున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే దేవుని వాక్యంలో ఈ విధంగా కనిపిస్తుంది. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు అని ఈ మాట కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క సంభవం మీకు తెలుసు. అక్కడ మరి అనే ఒక స్త్రీ వచ్చి అచ్చ జటామాంసి అత్తరుని తీసుకొని వచ్చి ఆ బుడ్డిని పగలగొట్టి అత్తరును ప్రభువుకు పూసి ఆరాధించినటువంటి ఒక మధురమైనటువంటి ఆరాధన. ప్రేమైన వారలారా, ఇది ఖచ్చితంగా ప్రభు యేసు ఈ లోకంలో సిలువ మరణానికి వెళ్ళకముందు 6 దినములకు ముందు జరిగినటువంటి సంభవం అండి. ఆయన బేతనియకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో చూస్తుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు ఈ లోక యాత్ర చాలించక ముందు ఇక చివరిసారిగా ఈ లోకంలో ప్రభు ఉండబోయేటువంటి ఒక వారం అనుకుందాం. ఆ యొక్క వారంలో శరీరరీతిగా ఉండబోతున్నాడు. ఆ పిదప మహిమ శరీరిగా మారబోతున్నాడు. కనుక ప్రభు ఏం చేశారంటే, తాను అధికంగా ప్రేమించినటువంటి కుటుంబం, తనను అధికంగా ప్రేమించిన కుటుంబం వారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. కనుక ప్రభు బేతనియకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరైనా వృద్ధాప్యంలోనికి వచ్చే సమయంలో ఇక వారి మరణం దగ్గరికి వస్తుంది అనుకుంటుండగా తాను బాగా ప్రేమించే వారిని లేదా తనను బాగా ప్రేమించే వారిని చూడాలని ఇష్టపడతారు. వారిని పిలిపించండి, ఒకసారి నేను చూస్తాను అంటారు. వారిలో ఏదో భావాలు రావటం ప్రారంభిస్తాయి. ఇక కొద్ది కాలమే కదా ఈ లోకంలో మేము ఉండేది, కనుక ఇదిగో నా యొక్క కుమారులు లేదా నా కుమార్తెలు, నా యొక్క సమీప బంధువులు, నాకు ఇష్టమైన వారిని పిలిపించండి అని అడగడం ప్రారంభిస్తారు. ప్రభు యేసు ఏం చేశాడు? ఆ యొక్క కలువరి సిలువను సమీపిస్తుండగా బేతనియ గ్రామానికి వెళ్ళాడండి. ఏంటి ప్రేమైన వారలారా, బేతనియ గ్రామం అనేది ఆ యొక్క గ్రామంలో ఉండే లాజరు, మార్త, మరియల కుటుంబం యేసుకు అంటుకొని ఉండే కుటుంబం అండి. మరియ యేసు పాదాల దగ్గర కూర్చునే స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు యేసుతో కలిసి భోజనమునకు కూర్చున్నవాడు. అంతేకాదండి, బేతనియ గ్రామమే యెరూషలేమును ఆనుకొని ఉంటుందండి. ఎంత ఆనుకొని ఉంటుందో ప్రియమైన వారలారా, ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క ఒలీవల కొండ నుంచి చూస్తే ఆ బేతనియ గ్రామం అక్కడే కనిపిస్తుంటుందండి. నాకు అనిపిస్తుంది బేతనియ యెరూషలేముకి ఎంత ఆనుకొని ఉందో, బేతనియలో ఉండే ఈ కుటుంబం కూడా ప్రభు యేసును అంత ఆనుకొని ఉందండి. ప్రభు కనిపించింది, ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్నాను కదా, బేతనియకి వెళ్తాను, అక్కడ నన్ను ప్రేమించే ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంతో కలిసి ఉంటానని చెప్పి ప్రభు వెళ్ళినట్లుగా మనం గమనించగలం. దేవుని ప్రియబిడ్డలారా, ఆ కుటుంబం ప్రభువును ప్రేమించిన కుటుంబం. అంతేకాదండి, ఆ కుటుంబాన్ని యేసు ప్రేమించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే ఆ యొక్క అక్క చెల్లెళ్ళు మార్త, మరియలు ప్రభువుకు ఒక కబురంపించారు. ఇదిగో ప్రభువా, నీవు ప్రేమించు మా సహోదరుడైనటువంటి లాజరు రోగి ఆయను అన్నారు. ఆ కుటుంబంలో ఉన్న లాజరు ఎవరు ప్రేమైన వారలారా? యేసు ప్రేమించేటువంటి వాడు అని ఆ అక్క చెల్లెల్ని చెప్పడం ప్రారంభించారు. అంతేనా? యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు యేసు ఏమన్నాడంటే, తన యొక్క శిష్యులను చూచి, ఇదిగో మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతన్ని మేలుకొలుప వెళుదామన్నాడు. ఎవరంట? మన స్నేహితుడైన లాజరు. యేసుక్రీస్తు ఉంటున్నాడు, 12 మంది శిష్యులు ఉన్నారు, కనుక 13 మందికి లాజరు స్నేహితుడు అని ప్రభు చెప్పడం ప్రారంభించాడు. యేసు ప్రభుతోనే కాదు, ఆ యొక్క ప్రభు యొక్క పరిచర్యలో ఉండే 12 మంది శిష్యులకు కూడా ఆ యొక్క లాజరు స్నేహితుడు అయి ఉంటున్నాడు. ఈ 12 మంది మరియు ప్రభుతో కలిసి 13 మందికి ఆ కుటుంబం ఒక అన్యోన్యమైనటువంటి కుటుంబం, అది ఇష్టపూర్వకమైనటువంటి కుటుంబం. దేవుని వాక్యంలో గమనిస్తే
లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మార్త విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నట్టు చేత అనేటువంటి మాట కనిపిస్తుంది. యేసు ప్రభు తన శిష్యులతో బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు ఆ యొక్క మార్త మరియల గృహంలోనికి వెళ్ళినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నట్టుగా వ్రాయబడింది. ఏంటండి, 13 మంది అక్కడ వచ్చారు, 12 మంది శిష్యులు ప్రభు యేసు కలిసి 13 మంది అక్కడ ఉంటున్నారు. మరి వారికి ఆహారం ఒకవేళ అన్నం, పప్పు, రసం ఇలాంటివి చేశారనుకోండి, అప్పుడు విస్తారమైన పనులు పెట్టుకోవాల్సిన పని లేదండి. అయితే ఆ యొక్క మార్త మరియ లాజరుల కుటుంబం ప్రభు యేసును ఎంత ప్రేమించారో, ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు చేస్తున్నారో. అందుకే లూకా 10:40 చెప్తుంది, మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నట చేత. అన్ని పనులు, అన్ని భోజనపు అంశాలు కావచ్చు, అన్ని భోజనపు అంశాలు ఆ కుటుంబం విసుగక ప్రభు యేసును, ఆయన పరిచర్యను ప్రేమించేటువంటి కుటుంబం అని తెలుపుతుందండి. అంత విస్తారంగా ప్రభుని ప్రేమించేటువంటి ఒక మధురమైనటువంటి కుటుంబం అని యేసు ప్రభు నామమందు చెప్తున్నాడు. అందుకే ప్రభు అనుకున్నాడు, తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందు ఇక కొద్ది రోజుల్లో ఆ యొక్క కలువరి కొండ మీద, సిలువ మీద ప్రభు వేలాడబోతున్నాడు. కనుక ప్రభు అనుకున్నాడు, నన్ను ప్రేమించే ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం దగ్గర నేను గడపాలి, ఆ పిదప చివరి యాత్ర కొనసాగిస్తాను అనుకున్నాడు. కనుక ప్రభు బేతనియా గ్రామానికి వెళ్ళాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనం దగ్గరికి వెళ్దాం. అక్కడ జరిగిన సంభవాలు ఏంటి? ప్రభు యేసును గమనిస్తే అప్పటికే లాజరు చనిపోయి 4 దినములైంది. కనుక లాజరును సమాధిలో నుంచి లేపేదానికి వెళ్ళవలసినటువంటి యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళలేదు. మార్త పరుగు పరుగున వెళ్ళి మరియను చూచి, బోధకుడు నిన్ను రమ్మని పిలుచుచున్నాడు అనింది. ప్రభువా, మీ జీవితంలో మృతులను సజీవులనుగా చేయడం అనే అద్భుతం గొప్పనా, మరియను చూడాలనటం ఏది ముఖ్యము ప్రభువా? ఇదిగో 4 రోజులైన తర్వాత లాజరు బ్రతకడం అంటే ప్రపంచ చరిత్రలో ఇంతవరకు జరిగిన అద్భుతం కదా. ఆదుర్దాగా ఉత్సాహముతో ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా లాజరు తిరిగి సజీవునిగా చేయాలి అనేటువంటి ఆ తలంపు మొదటనా, లేకపోతే తన జీవితంలో, తన కుటుంబంలో లాజరు లేడే, నా ప్రభు ఎందుకు వచ్చి బాగు చేయలేదు అని అలిగి ప్రభు మీద ప్రేమలో కొంచెం సంకోచించి బ్యాక్ స్లైడ్ అయింది అందామా, లేకపోతే కొంచెం ప్రభుకు దూరం అయిపోయింది అందామా? అలాంటి మరియ ముఖ్యమా ప్రేమైన వాళ్ళారా? నాకు అనిపిస్తుంది, యేసయ్య మీ గుండె ఏ విధమైనది అంటే ఒక అద్భుతం జరగాలి కదా. లాజరు మరణంలోంచి లేయాలనే అద్భుతం కంటే బ్యాక్ స్లైడ్ అయింది, నాకు దూరమైందే, నన్ను ప్రేమించినటువంటి మరియ, ఆ మరియను మొదట నా దగ్గరికి తీసుకుంటాను. బ్యాక్ స్లైడ్ అయిన వ్యక్తి మొదట రావాలి, దారి తప్పిన వ్యక్తి నా దగ్గరికి మొదట రావాలి, ఆపిదప మరణించినటువంటి లాజరును లేపుతాను అనుకున్నాడు. నాకు అనిపిస్తుంది, మరియ తన కుటుంబంలో ఒక పెద్ద నష్టము కలిగినప్పుడు ప్రభు యేసు మీద ఒకవేళ ఒక విధంగా అలిగి రాకుండా ఉంటే, ఈ యొక్క వెనుకకు పోయినటువంటి యొక్క గొర్రెపిల్లను, దారి తప్పిన గొర్రెపిల్లను ప్రభు దగ్గరికి తీసుకొచ్చేదానికి ప్రియ దేవుని బిడ్డలారా, సమాధి దగ్గరికి మొదట వెళ్ళలేదు, వీరి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. నాకు అనిపిస్తుంది, ఎంత కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడండి. అంతేకాదు, ఇక్కడ ఒక సందేశం, ఈ యొక్క సిలువ పండుగను సమీపిస్తున్నామే, యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయాడు అనేటువంటి ఆ పండుగను ఆచరిస్తుంటున్నామే. మరి ప్రభువా, ఈ యొక్క సిలువను సమీపిస్తుండగా కొద్ది రోజుల్లో ఈ సిలువ పండుగను మేము ఆచరిస్తున్నాం కదా, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రభు అంటాడు, దారి తప్పిన గొర్రెలు ఉన్నాయే, ఒకప్పుడు రక్షణ పొందినటువంటి వారు, ఒకప్పుడు మారు మనసు పొందిన వారు, అయితే కొన్ని కారణాల వల్ల వెనక్కిపోయారు, వారి జీవితంలో ఏదో కొన్ని కారణాల వల్ల నాకు దూరం అయ్యారు. మొదట మరియలు రావాలి, తర్వాతే సమాధి దగ్గరికి వెళ్ళి అద్భుతాన్ని చేస్తానంటాడు. ప్రభు యేసు యొక్క సిలువ పండుగను ఆచరిస్తున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో బ్యాక్ స్లైడ్ అయినటువంటి వ్యక్తి అయితే, ఒకవేళ నీ జీవితంలో వెనుకకు పోయినా దారి తప్పినటువంటి గొర్రెపిల్లవైతే, ఆ యొక్క సిలువ పండుగ ఆచరణ దగ్గరికి బయలుదేరుతున్నావా, లేకపోతే 40 దినముల ఉపవాసాన్ని ఆచరిస్తుంటున్నావా? అంతకంటే ముఖ్యం, దారి తప్పినటువంటి నీవు, రక్షించబడి వెనక్కిపోయినటువంటి నీవు యేసయ్య దగ్గరికి రావడం లాజరు సమాధిలో నుండి లేచేదానికంటే మించినటువంటి అద్భుతం అండి. యేసయ్య మీ యొక్క ప్రయారిటీ లిస్టులో ఏజినైనా లాజరు సమాధి నుంచి బయటికి రావడమా, వెనుకకు పోయిన మరియ నీ దగ్గరికి రావడమా అంటే ప్రభు అంటాడు, దారి తప్పిన గొర్రెపిల్ల మరియ నా దగ్గరికి రావడమే నా యొక్క జాబితాలో ప్రథమ భాగం అంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు ఇది నా నీతో మాట్లాడుతున్నాడు. దారి తప్పి ఉన్నావా, వెనక్కి వెళ్ళిపోయావా,
తిరిగి లోకంలో కలిసిపోయావా? తిరిగి పాపపు స్నేహితుల వైపుకి వెళ్ళిపోయి ప్రభు యేసు యొక్క రక్షణ, ఆయన ఇచ్చేటువంటి అమూల్యమైన నిత్య రక్షణకు దూరం అవుతున్నావా? ఈ సిలువ పండుగ వేళలో యేసయ్య నిన్ను రమ్మని పిలుస్తుంటున్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం గమనిస్తే ఆ పిదప ఆమెతో కలిసి యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క మార్తా మరియలతో కలిసి యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రేమైన వారులారా, ప్రభువా మీ గుండె దేని కొరకై కొట్టుకుంటుంది అంటే ప్రభు అంటాడు, అయ్యో దారి తప్పినటువంటి వారున్నారు, మార్గము తప్పి తిరిగేటువంటి వారు ఉంటున్నారు, రక్షించబడి వెనక్కిపోయిన వారున్నారు, వారు మొదట రావాలి, వారు నాకు కావాలి అని చెప్పి ప్రభు ప్రేమతో పిలిచేటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రేమైన వారులారా, ఆపిదపనే సమాధి దగ్గరికి, ఆపిదపనే మృతులలో నుండి లాజరును లేపేటువంటి అద్భుతం దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అంటే ఒక విధంగా మరి యొక్క సువార్తలోని మన మూల భాగానికి వస్తుంటున్నాం. ఆ మరియ ఏం చేసింది? ఆ యొక్క బేతనియలో ప్రభు తిరిగి రాగా, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఖరీదైనటువంటి అచ్చ జటామాంసి అత్తరుని తీసుకొని వచ్చిందండి. తీసుకుని వచ్చి ఆ గృహంలోనికి ప్రవేశించింది. ఆ యొక్క అత్తరు బుడ్డి పై మూత తొలగించి ఆ యొక్క అత్తరును ప్రభు మీద పోసి ప్రభువును ప్రేమతో ఆరాధించడం ప్రారంభించింది. ఇంత ఖరీదైనటువంటి అత్తరు ఎందుకు? అంతకంటే ఖరీదైన ప్రేమ చూచిందండి. ఎలాంటి ప్రేమ? దారి తప్పితే విడువని ప్రేమ. అంతేకాదు, తన ఇంటిలో తాను పోగొట్టుకున్న తన సహోదరుడు లాజరును తిరిగి అప్పగించిన ప్రేమ. ఆ యొక్క ప్రేమ యొక్క విలువ ఎంత గొప్పదంటే, తాను పగలగొట్టేటువంటి అత్తరు బుడ్డి యొక్క విలువ ఎంత ఖరీదైంది చూడకుండా ఆ కలువరి ప్రేమను చూడటం ప్రారంభించింది. దేవుని ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో అత్యంత ఖరీదైనటువంటి విలువ కట్టలేని, విలువ కొలవలేనటువంటి యేసయ్య యొక్క ప్రేమను మనం చూచినట్లయితే, దేవుని ప్రియ బిడ్డ, ఇది నా ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. సిలువ పండుగలో ప్రభువును ఆరాధిస్తావండి, మరియలాగా ఆరాధిస్తావు. ప్రేమల వారులారా, ఆ యొక్క ఇల్లు అత్తరు వాసనతో నిండునట్లుగా ప్రభువుని ఆరాధించేటువంటి బిడ్డగా ఉంటావు. యేసయ్య ఈ దిన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో ఆ మరియ ఏం చేసింది? ఆ అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరును యేసు పాదములకు పుయ్యడం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథంలో ప్రతి మాటకు అర్థం ఉంటుందండి. ప్రతి మాట అర్థమును, బలమైనటువంటి ఆత్మీయ అర్థాలను తీసుకురావడం ప్రారంభిస్తుంది. మరియ ఇప్పుడు ఎక్కడుంది? యేసు పాదముల వద్ద కాదు, యేసు పాదములను పట్టుకొని యేసు పాదములను చేరుకొని ఉంది. ప్రేమైన వారులారా, లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో గమనిస్తే యేసు ప్రభు ఒక దినాన బేతనియ గ్రామానికి వెళ్ళాడు. మార్త మరియల ఇంటిలోనికి ప్రవేశించాడు. మార్త విస్తారమైన పనుల చేత తొందర కలిగి ఉంది. అయితే మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఉంది. అంటే తన ఇంటిలో తన సహోదరుడైన లాజరు చనిపోగా ప్రభు యేసు మీద అలిగి ఆయనకు దూరమై దారి తప్పిన గొర్రెగా మారకముందు ఈ మరియ ఎక్కడుంది? పాదముల వద్ద కూర్చొని ఉంది. ప్రేమల వారులారా, అయితే దారి తప్పిన ఈ గొర్రెపిల్ల, అంటే ప్రభుకు దూరమైన ఈ గొర్రెపిల్ల, ఈ మరియ అనేటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి రాగా, ప్రేమల వారులారా, ఇక పాదముల వద్ద కాదు, అది లూకా 10:39. ఇప్పుడు మరియ నీవెక్కడుంటున్నావు? బ్యాక్ స్లైడ్ అయినటువంటి బిలీవర్గా, లేకపోతే వెనక్కి తగ్గిపోయినటువంటి విశ్వాసిగా తిరిగి ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఎక్కడికి వచ్చావు అంటే ఆమె ఏమంటుందంటే, ఇంతకు మునుపు నేను ప్రభు పాదాల దగ్గర, ఇప్పుడైతే నా చేతులు ప్రభు పాదాల పట్టుకొని ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా దగ్గరగా మారిపోయింది. దేవుని ప్రియ బిడ్డ, ఈ యొక్క సిలువ పండుగ ఆచరణ సమయంలో ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వెక్కడుంటున్నావు? మునుపటి కంటే ప్రభుకు దగ్గరగా ఉంటున్నావా? మొదటి ప్రేమ కంటే ప్రస్తుతపు ప్రేమ ఇంకా ప్రభుకు అన్యోన్యంగా సమీపంగా ఉందా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో గమనిస్తే ప్రభు యేసు సంఘములతో మాట్లాడుతూ చెప్పినటువంటి ఆ మాట, మొదటి ప్రేమను నీ వదిలితివి అన్నాడు. ఒక వ్యక్తి ప్రభును నమ్మినప్పుడు, ప్రభు యొక్క రక్షణ అనుభవించినప్పుడు, గొర్రెపిల్ల రక్తము ద్వారా కడగబడినప్పుడు, తన పాపములన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడి యేసును సొంత రక్షకునిగా చేర్చుకొని ప్రభు యొక్క వాక్యమును చదివి దాని ప్రకారం జీవించడమే రక్షణ. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డం రక్షణ. ప్రేమ వారులారా, అప్పుడు ఉండేటువంటి ప్రేమ మొదటి ప్రేమ. అయితే ప్రభు సంఘములతో మాట్లాడుతూ, ఓ సంఘమా, మొదటి ప్రేమను విడిచిపెట్టి తివి అంటున్నాడు. అవునండి,
తిరిగి నీవు మారు మనసు పొందు అని చెప్పడం ప్రారంభించాడు. దేవుని ప్రియబిడ్డలారా, మరియ విషయానికి వస్తే ఆమె మొదటి ప్రేమ చాలా గొప్పదండి. ప్రభు పాదాల దగ్గర కూర్చొని వింటుంది, అది ఆమె మొదటి ప్రేమ. అయితే ప్రస్తుతపు ప్రేమ చేతులతో పాదాలను పట్టుకొని ఉందండి. అది ప్రస్తుతపు ప్రేమ. ఆ యొక్క సిలువ పండుగను సమీపిస్తుండగా మరియా నీ ప్రేమ ఏంటి? మొదటి ప్రేమ కంటే ఇంకా దగ్గరికి నేను వెళ్ళిపోయాను. ఇక పాదాల దగ్గర కాదు, పాదాలను నా రెండు చేతులతో పట్టుకొని ఆ యొక్క అత్తరుతో కడుగుతున్నాను, లేదా అత్తరు పూస్తున్నాను అని ఆమె చెప్పడం ప్రారంభిస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోనండి. సిలువ పండుగ సమీపిస్తుండగా ఈరోజు నీ ప్రేమ ఏ విధంగా ఉంది? ఏ విధంగా ప్రభు యొక్క సిలువ పండుగను ఆచరిస్తున్నావు? ఆనాటి ఆరాధన అంతకంటే మించిన రీతిలో ఉందా? ఆనాటి ప్రేమ కంటే మించిన ప్రేమ ఉందా? ఆనాడు దేవునికి ఇచ్చేటువంటి అనుభవాలు ఉన్నాయే, అంతకంటే మించిన అనుభవాలు ఉన్నాయా? ఆనాటి సాక్ష్యపు జీవితం కంటే మించిన సాక్ష్యపు జీవితం ఉందా? ఆనాడు క్రీస్తు ప్రభు పోలిక తెచ్చుకున్నావే, అంతకంటే మించినటువంటి పోలికలోనికి ఇంకా ప్రభు యొక్క రూపానికి సమరూపంగా మార్చబడుతున్నావా? ప్రభు ఈ దినాన ప్రశ్నిస్తున్నాడు. యేసయ్య సిలువ పండుగ సమీపిస్తుండగా బేతనీయకు వెళ్ళాడు. తాను ప్రేమించినటువంటి గృహము దగ్గరికి వెళ్ళాడు. ఈ యొక్క సిలువ పండుగ సమీపిస్తుండగా ఆయన తాను ప్రేమిస్తున్న నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ సిలువ సందేశము ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ ప్రేమ సందేశము ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు. అనేక అద్భుతాలు మన జీవితంలో కోరుతాం, అనేక సూచక క్రియలు కోరుతాం, అనేక వింతలు కోరుతాం, మహిమగల కార్యాలు కోరుతాం. ప్రేమైన వారలారా, అవునండి, నేను కోరుతాను, నీవు కూడా కోరుతావు. అయితే ప్రభువుకు దూరంగా ఉండే మరియా ప్రభు దగ్గరికి రావడమే, ప్రియ దేవుని బిడ్డలారా, మృతులు మరణములో నుండి లేచిన దానికంటే మించిన అద్భుతం. యేసు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే ఎప్పుడైతే ఈ మరియా ఆ యొక్క అచ్చ జటామాంసి అత్తరును ప్రభువుకు పుయ్యడం ప్రారంభించిందో, యోహాను 12:6లో గమనిస్తే యూదా ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను కనుక అలాగు చెప్పాను. ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యంలో గమనిస్తే యూదా ఇస్కరియోతు పలికిన మాట ఈ అత్తరెందుకు అనడం ప్రారంభించాడు. అయితే ప్రభు ఆ అత్తరుకి ఎంత విలువ కట్టాడంటే ఆ యొక్క 7వ వచనంలో, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననియండి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు అన్నాడు. ఆమెను ఉంచుకొననియండి. ఈ అత్తరెందుకు అని నీవు అంటున్నావే, ఆ అత్తరు నాకు కావాలి. ఆమె ప్రేమతో నా యొక్క ప్రేమకు విలువ కట్టింది. ఎంత విలువ కట్టిందంటే విలువ కట్టలేనటువంటి అత్తరుని తీసుకొని వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఆమెను నిజంగా అభినందిస్తున్నాడా అన్నట్టుగా మనం గమనించగలం. సిలువ పండుగను సమీపిస్తున్నాం కదా, నీ కొరకు నా కొరకు ప్రభు యేసు సిలువలో వేలాడాడే, రక్తము కార్చినాడు కదా. ప్రేమైన వారలారా, చేతులలో నుంచి, తలలో నుంచి, కాళ్ళలో నుంచి, పక్కలో నుంచి, వీపు నుండి కారింది కదా రక్తం. దాన్ని చూస్తున్నాం. ప్రభు యేసు యొక్క సిలువను ధ్యానిస్తున్నాం. నా కొరక 5 గాయములు ఉందావా ప్రభువా అని పాటలు పాడుతుంటున్నాం. నిజమే. అయితే ఆ ప్రేమకు నీవు కట్టే విలువ ఏంటి? దుఃఖించడమేనా? ప్రేమల వారలారా, కేవలము దుఃఖించడమేనా? మాంసమును లేదా ఇలాంటి వాటిని మానుకొని ఒక విధంగా దుఃఖించడమేనా? ఆ విలువ కట్టలేని ప్రేమకు విలువ కట్టలేని రీతిగా ఆరాధించడమా? దేవుడి దినాన నిన్ను పిలుస్తుంటున్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే ఆమె వచ్చి కుష్ఠరోగి అయిన సీమోని ఇంటిలోనికి ప్రవేశించింది. అది తన ఇల్లు కాదు, ఆయన ఇంటిలోనికి ప్రవేశించింది. నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభువా నేను రావచ్చా అని అడగలేదు. అయితే నేరుగా ఇంటిలోనికి ప్రవేశించిందండి. నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రేమైన వారలారా, ఆపిదప్ప ఆ అత్తరు పూయడం ప్రారంభించింది. ఎవరు ప్రభువును ఆరాధించగలరు? ఎవరు ప్రభువును స్తుతించగలరు? ఎవరు ప్రభువును స్తుతియాగములో ముంచెత్తగలరు? ప్రేమైన వారలారా, ఎవరికి యేసుతో అన్యోన్యత ఉంటుందో, ఎవరికి నా ప్రభు నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఇంటిమెసీ, ఆ యొక్క అన్యోన్యత, దగ్గర సంబంధం అనేది ఉంటుందో వారు ఆరాధించగలరండి. వారు దేవుని స్తుతించగలరు. ఎవరు దూరంగా ఉంటారో వారు ఆరాధించలేరు. ప్రేమైన వారలారా, తన జీవితంలో అర్థం చేసుకునింది 2 రకములుగా ప్రభు యొక్క ప్రేమను. తాను దూరమైన, తనను విడిచిపెట్టకుండా మార్త ద్వారా తన కొరకు చెప్పి పంపిన ప్రభు ఇది దూరమైన వెంటాడే ప్రేమని కనుక్కునింది. అది ఈ లోకములో. అంతేకాదు,
తన సహోదరుడు లేడే అని బాధపడుతుండగా ఆ సహోదరుడు తిరిగి అప్పగించడం ద్వారా ఆమె దుఃఖమునకు సంపూర్ణ పరిసమాప్తినిచ్చాడు. నిజంగా తన ఇహ సంబంధమైన కన్నీటిని తుడిచాడు. ఈ ప్రేమమయుని ఆరాధించాలి అనుకునింది, ఆరాధించింది. నీ జీవితంలో ఆయన ప్రేమను అనుభవిస్తే అప్పుడే ఆరాధించే వ్యక్తిగా ఉండగలవు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే అప్పుడే ఆరాధించే వ్యక్తిగా ఉండగలవు. ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకుంటే అప్పుడే యేసయ్యను ఆరాధిస్తావు. నీ జీవితంలో అపోస్తలుడైన పౌలులాగా ప్రార్థించగలవా? జ్ఞానమునకు మించిన క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవాలని కోరుతుంటున్నాను. ఇదిగో ఆ యొక్క ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను అని చెప్పినట్లుగా ఆ కోరిక నీలో కలిగి ఉంటున్నావా? యేసయ్య ప్రేమ మీద ఎన్ని గ్రంథములు రాసినా చాలదండి. ప్రపంచంలోని గ్రంథములన్నీ లేదా గ్రంథాలయములు పుస్తకములతో నింపిన ఆ ప్రేమకు సాటి రావు. ప్రేమైన వారులారా, తన ప్రాణమును బలి చేసినటువంటి ప్రేమ, ఆ ప్రేమను అర్థం చేసుకుందాం. ఒకవేళ నువ్వు దారి తప్పిన వ్యక్తివైతే, ప్రభుకు దూరమైన వ్యక్తివైతే, ఈ సిలువ పండుగ వేళలో యేసు నిన్ను రమ్మని పిలుస్తుంటున్నాడు. ఒకవేళ ప్రభు ప్రేమను అనుభవించిన వ్యక్తివైతే ఖరీదైన ఆరాధన, అత్యున్నతమైన ఆరాధనలోనికి వెళ్దాం. యేసును మనం నిజంగా ఆరాధిస్తాం. తలలు వంచి ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి అయినటువంటి మా దేవ, సర్వలోక రక్షణార్థమైన ఆయన ఒక గొర్రెపిల్లలాగా మారిపోయావు ప్రభువా. నిజంగా మీరు యూదా గోత్రపు సింహము నాయన తండ్రి, మీ నాసికారంధ్రముల ఊపిరితో నా దేవ మీ ఆగమన ప్రకాశత చేత సాతానును సంహరించగల దేవుడవు ప్రభువా. అయితే మా పాపముల కొరకై గొర్రెపిల్లలాగా మారిపోయినావు ప్రభువా. నాయనా, సింహము గొర్రెపిల్లలాగా మారగలదా? జరగదే ప్రభువా. అయితే సింహము లాంటి పరాక్రమం, బలము కలిగిన దేవ, మా కొరకు గొర్రెపిల్ల అయిపోయి నా తండ్రి వద్దకు తేబడిన గొర్రెపిల్లగా మారిపోయావు. మా పాపములను క్షమించండి, మా పాపములను క్షమించండి, మా పాపములను క్షమించండి. ఎవరు దారి తప్పి ఉన్నారో, ఎవరు ప్రభువా మీకు దూరమయ్యారో వారితో మాట్లాడినందుకు వందనాలు. ప్రతి బ్యాక్ స్లైడ్ అయిన వ్యక్తిని మీరు పిలుస్తుండగా తండ్రి మీకు వందనాలు. మీ ఆత్మ వారి మీద పనిచేస్తుండగా, మీ శక్తి వారి మీద పనిచేస్తుండగా దేవాది దేవా మీ కార్యములు అధికం చేయండి నాయన. మీ కార్యములు అధికం చేయండి దేవా, మీ కార్యములు అధికం చేయండి. దారి తప్పిన ప్రతి గొర్రె పిల్ల ఈ సందేశము ద్వారా ప్రభువా ఇంకా మీ దగ్గరికి రావాలి. మొదటి ప్రేమ కంటే మించినదిగా మారాలి నాయన. ఈ దీన దాసుని ప్రార్థన అంగీకరించండి. ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో వారు మిమ్మల్ని ఆరాధించలేరు ప్రభువా. అది తెలుసుకొని నాయన తమ జీవితాన్ని మార్చుకొని తండ్రి మిమ్మల్ని సమీపించాలి, మీ పాదములను పట్టుకోవాలి. ఆ కృప అనుగ్రహించండి నాయన. మీ హస్తము చాపండి, మీ హస్తము చాపండి, మీ హస్తము చాపండి దేవా, మీ హస్తము చాపండి. మిమ్మల్ని మేము ఆరాధించినట్లుగా స్తుతి వస్త్రము ధరింపజేయండి ప్రభువా. స్తుతి వస్త్రము మాకు ధరింపజేయండి. ఇక్కడున్న తండ్రి యొక్క టీవీలో ఈ సందేశమును విన్నా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన స్తుతి వస్త్రము ధరింపజేయండి. మిమ్మల్ని సంతోషపరిచే స్తుతి ఆరాధన అనుగ్రహించండి తండ్రి. సిలువలో వేలాడినటువంటి మిమ్మల్ని చూచి ప్రభువా యొక్క దర్శనం ఇప్పుడు వారు చూస్తుండగా రక్షణ ప్రసాదించండి. ఎవరికి మారు మనసు లేదు వారికి అనుగ్రహించండి, వారి జీవితాన్ని మార్చండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి తండ్రి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని తొలగించండి, ప్రతి సమస్యను తొలగించండి నాయనా, ప్రతి బాధ తొలగించండి నాయనా. ప్రతి విధమైన జాయింట్స్ ప్రాబ్లం సమస్య ఉండే ప్రతి ఒక్కరికి ఆ సమస్య ఇప్పుడు మీరు తొలగిస్తుండగా మీకు వందనాలు. తొలగించండి, తొలగించండి, తొలగించండి నాయన, తొలగించండి. బలహీనమైన పాదములు కలిగి నాయన, ఆ పాదముల సమస్యలు కలిగిన మీ బిడ్డలు అంటున్నారు, స్వస్థపరచండి, 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 స్వస్థపరచండి నాయన. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభువా. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ఇంతవరకు మీరు చేసిన సహాయానికై వందనాలు. ఇక రాస్తూ ఉండగా, రాయబోతుండగా సహాయము చేయండి నా తండ్రి. మేము నమ్మిన బిడ్డలకు అద్భుత జయం ఇవ్వండి తండ్రి. అయినటువంటి దేవ మీ హస్తము చాపండి ప్రభువా. మీకు స్తుతి చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు, స్తోత్రాలండి. నా పేరు శశికళ, మా భర్త పేరు జోబ్ నెల్సను, టీచరు. మాది రైల్వే కోడూరు, రెడ్డివారిపల్లి గ్రామము. పెళ్ళైన తర్వాత నాకు అబ్బాయి పుట్టినాడు. అబ్బాయి పేరు తేజ్దీపు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత 10 ఏళ్ల లోపు మాకు మరొక సంతానం కలగలేదు. నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి.
ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల నాకు మరొక సంతానం కలిగే యోగం లేదు అని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత నాకు బాధ వేసి ఏడుపుతో నేను టీడీ ప్రసన్న సార్ గారు రైల్వే కోడూరులో ప్రేయర్ జరిగినాయి. అప్పుడు సార్ కాడ ప్రేయర్ చేయించుకున్నాను. ప్రేయర్ చేయించుకుంటే నీకు మరొక సంతానం ఉందమ్మా, భయపడకు అని చెప్పినారు, వాగ్దానం ఇచ్చినారు. ప్రేయర్ చేసిన 3 ఏళ్ల తర్వాత నాకు పాప పుట్టింది. పాప పేరు స్నేహదీప. ఇంత గొప్ప అద్భుతాన్ని జరిపించిన దేవునికి వందనాలు. టీడీ ప్రసన్న కుమార్ సార్కు మా కృతజ్ఞతలు. తెలుగు క్రైస్తవ లోకములు బహుబలంగా వాడబడుచున్న మాసపత్రిక కృప పరిచర్య మాసపత్రిక పరిశుద్ధాత్మ ప్రేరిత సందేశాలతో ప్రతి నెల మీ కుటుంబమును దర్శించే ఒక అద్భుతమైన మాసపత్రిక. దేవుడు మీతో నేరుగా మాట్లాడే ఈ పత్రిక యొక్క సాంవత్సరిక చందా కేవలము 200 రూపాయలు మాత్రమే. వెంటనే తెప్పించుకొని దేవుని దీవెనలు పొందండి. ప్రియ దేవుని బిడలారా, కృపా గడియల టీవీ కార్యక్రమంలో వాక్యం విన్న తరువాత జరిగే ప్రార్థనలో దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నాడు, స్వస్థతలు జరిగిస్తున్నాడు. మీరు పొందిన అద్భుతం, మీరు పొందిన స్వస్థత దాచిపెట్టుకోవద్దండి. కడపకు వచ్చి మీ యొక్క సాక్ష్యం చెప్పాలి అంటే మా స్టూడియోలోనికి వచ్చి మీ సాక్ష్యం చెప్పవచ్చు. ముందే మీరు సంప్రదించి రావాలని కోరుతున్నారు. లేదా ఒక స్పష్టమైనటువంటి ఉత్తరం రాస్తూ మీ ఫోటోతో కలిపి పంపినట్లయితే మేము ప్రభునందు ఆనందించి మిమ్మల్ని బట్టి ప్రభును స్తుతించి మహిమపరుస్తాం. వెంటనే స్పందించాలని యేసు పేరుతో మిమ్మల్ని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. వ్యాధుల, బాధల, చింతల ప్రతిరోజు 24 గంటలు మీ కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధులు కృపా ప్రార్థనా గోపురములో సిద్ధముగా ఉన్నారు. ఇప్పటికే కృపా ప్రార్థనా గోపురములో జరుగుతున్న ప్రార్థనల ద్వారా ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ కింది నంబర్కు వెంటనే ఫోన్ చేయండి. జగదీశ శ్రీయేసమా రక్షణకర్త విమల శరాపుల్ దూతగణంబులు చూడగలేని తేజోనిధివే మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిను జగదేశ శ్రీయేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటివాడ, మృతుడై బ్రతికిన నిరత నివాసి, నీ భజనయే మా జీవాధారం. చేకొనవే మా స్తుతి ధూపం. భజింతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. తల్లి